రాజముద్రతో పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసు పుస్తకాల్లో చాలా తప్పులుంటున్నట్లు ఫిర్యాదులు రావటం, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతగా మోటివేట్ చేసినా అధికారుల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓ 10 మందిపై చర్యలు తీసుకుంటే మొత్తం అందరూ దారికొస్తారని ఆయన మండిపడ్డారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్షలో రెవెన్యూపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల్ని తప్పులు లేకుండా అందజేసే బాధ్యత సంయుక్త కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ప్రతి నెల 2 నుంచి 9వ తేదీ వరకు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతుందని, 9న తాను ఎక్కడో ఒకచోట ఆ కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. డిసెంబర్లోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రజాస్పందనను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ సమీక్షలో ప్రస్తావించారు. పాసు పుస్తకం అందిందా అన్న ప్రశ్నకు 76.8% మంది, ఉచితంగా ఇచ్చారా అన్న ప్రశ్నకు 81.2% మంది అవునని బదులిచ్చారు. అన్ని వివరాలు సక్రమంగా నమోదయ్యాయా అన్న ప్రశ్నకు మాత్రం 42% లేదని బదులిచ్చారు. పాసు పుస్తకాల్లో తప్పులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు గ్రామ సభలు నిర్వహించినప్పుడే డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్, రీసర్వే రిజిస్టర్లోని వివరాలు చదివి వినిపించాలని ఆదేశించారు. తప్పులున్నాయని ఎవరైనా అభ్యంతరం చెబితే దరఖాస్తు తీసుకుని వాటిని సరిదిద్దాలని సూచించారు. అంతే తప్ప ఆదరాబాదరాగా చేసేయడం సరికాదని హితవు పలికారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో సీరియస్నెస్ రావడం లేదని, కలెక్టర్లు ఫోకస్ చేయడం లేదని, మంత్రులు అర్థం చేసుకోవడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జేసీలనే జవాబుదారీ చేస్తామని, నెల రోజులు చూస్తానని, అప్పటికీ మార్పు రావాలని స్పష్టం చేశారు. ఈ రోజుకు చేస్తున్న ప్రక్రియ సరిగ్గా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న తాను చెప్పిన ప్రామాణిక నిర్వహణా విధానాన్ని జేసీలు అర్థం చేసుకోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్న సీఎం తాను ప్రతి నెలా ఫోకస్ చేస్తానన్నారు. ఇన్ఛార్జి మంత్రులు సమీక్షించారని సూచించారు. ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకునేలా మంత్రులు పర్యవేక్షించారని ఆదేశించారు. వారసత్వంగా వస్తున్న రెవెన్యూ సమస్యలకు టెక్నాలజీ సాయంతో ముగింపు పలకాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 80% అర్జీలు భూములకు సంబంధించినవే వస్తున్నాయని తెలిపారు. అవన్నీ పరిష్కరిస్తే ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తగ్గుతుందని చంద్రబాబు చెప్పారు. అర్జీదారుల సమస్యలు పరిష్కరించకుండా ఎవరు తాత్సారం చేస్తున్నారో కనిపెట్టడం ఇప్పుడు చిటికెలో పనని అన్నారు. డేటా విశ్లేషిస్తే సరిపోతుందని సీఎం తెలిపారు. గుజరాత్, మహారాష్ట్రల్లో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూసేందుకు మంచి విధానాలు అనుసరిస్తున్నారని, వాటిని పరిశీలించాలని సూచించారు. కొందరు అధికారుల వ్యవహార శైలి సరిగ్గా ఉండడం లేదన్నారు. అర్జీదారులపై దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడం, పదే పదే వాయిదా వేయడం, డబ్బులు డిమాండ్ చేయడం, పిటిషన్ ఏంటో కూడా చూడకుండా డిస్పోజ్ చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య వంటి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. భూసేకరణ సమస్యల్ని కూడా జిల్లాల్లో అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని, దానివల్ల న్యాయపరమైన ఇబ్బందులతో పాటు ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. రిట్ పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాక కూడా 4-5 పాటు పట్టించుకోవడం లేదని, 10 ఏళ్ల నుంచి నడుస్తున్న కేసులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. భూసేకరణ చట్టం ప్రకారం 15% వడ్డీ చెల్లించాలన్నారు. అసలు కంటే 1.5 రెట్లు ఎక్కువ వడ్డీ చెల్లించిన 10 ఏళ్ల నాటి కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి అసిస్టెంట్ కమిషనరో, ఏదైనా గుడి ఈవోనో లేఖ రాస్తే చాలు భూముల్ని 22A పెట్టేస్తున్నారని, ఇది అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు తమకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, లేకపోతే లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రికార్డుల ట్యాంపరింగ్ను అడ్డుకునేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంపై ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించామని చెప్పారు.